పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాసేపట్లో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నలో జగన్ పర్యటన మొదలు కాబోతుంది. ఫిషింగ్ హార్బర్ ను సందర్శించనున్నారు జగన్. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ భూములను పరిశ్రమలకు కేటాయించడం మీద అయితే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జగన్ పర్యటన కోసం భారీగా వైసీపీ నేతలైతే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనేందుకు కూడా అక్కడికి కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పుడైతే అక్కడ ఒక కోలాహల వాతావరణం నెలకొని ఉంది. ఇక జగన్తో పాటు కలిసి నడిచేందుకు కూడా అనేక మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఇక ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటీకరణ చేయడం అంశం కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్లోని భూములను పరిశీలించేందుకు జగన్ వస్తున్నారు. ఇక పరిశ్రమలకు కేటాయించడం మీద అయితే ఇప్పుడు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. ఎస్ లక్ష్మీనారాయణ, కాసేపట్లో కూడా జగన్ పర్యటన జువ్వెలదిన్నలో మొదలవనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి ఏంటి? రేణు, ప్రధానంగా ఈ రోజు జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించనున్నారు. ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ అనేది వైఎస్ఆర్సీపీ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అప్పటికే దాదాపు 70% వరకు పనులు పూర్తి చేశాము. ఇది ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాల్సిన ఫిషింగ్ హార్బరు. కానీ తెలుగుదేశం పార్టీ, అది ప్రస్తుతం ఉన్న కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తుంది. దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి, దానితో పాటుగా మత్స్యకారుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారిని పరామర్శించడానికి నేను వెళ్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు గారు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ ఫిషింగ్ హార్బర్ అనేది ప్రభుత్వాధీనం నడవాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించకూడదు, ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకము. ఈ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే ఉండటం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థలకు కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ అప్పగిస్తే మత్స్యకారులు చేపలు నిషేధం పైన, చేపలు పట్టుకోవడం పైన కూడా వారికి అనేక అడ్డంకులు ఎదురవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే ఇవాళ జరగబోయేటువంటి అంటే ఈ కార్యక్రమానికి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు, సక్సెస్ఫుల్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఇసుకపల్లి అనే మత్స్యకార గ్రామం ఉంది. అక్కడ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ పట్టపాలెం పరిధిలోనే ఉంటుంది. గత కొంతకాలంగా అక్కడ ఉన్న మత్స్యకారుల మధ్య వివాదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకి ఏ మత్స్యకారులు పాల్గొనరాదని వాళ్ళు దురాయి విధించడం జరిగింది. ఈ దురాయి విధించడం అనేది ఇక్కడ స్థానిక మత్స్యకారులకు కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొంటే వారిపైన ₹1,00,000 ఫైన్ వేస్తాము అని చెప్పి వాళ్ళు మత్స్యకార నేతలు చెప్తున్నారు. మరి ఈ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆ జువ్వెలదిన్నకి వెళ్తున్నారు. అక్కడ మాత్రం ప్రస్తుతం కార్యకర్తలందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ. ఇక అంటే సుమారు కూడా ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? పోలీసులు ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? ప్రధానంగా ఈ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ అనేది కొంత మారుమూల ప్రాంతము. 5 నుంచి 10,000 మంది వరకు అక్కడికి వెళ్ళగలరు. కాకపోతే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న పోలీసులు ఎంతమందిని పంపించడానికి చూస్తున్నారు అనేది మాత్రం కొంత వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో ఏమో జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకి పాల్గొనవద్దని చెప్తున్నారు మత్స్యకారులు కానీ మత్స్యకారులు పెద్దలు కానీ. ఇక పర్యటన ఏమో అక్కడే జరగబోతుంది. కానీ నెల్లూరు జిల్లా నుంచి మాత్రం ప్రతి నియోజకవర్గం నుంచి మాత్రం 2 నుంచి 3,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ ర్యాలీలో పాల్గొనడానికి తరలి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా అక్కడ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకోలేదు. అందువల్ల అక్కడికి చేరుకునేటప్పటికి ఎంతమంది చేరుతారనేది మాత్రం మనం చెప్పలేం. ప్రతి భారీగానే 10 నుంచి 15,000 మంది వరకు అక్కడ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు జగన్ పర్యటన పైన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఫిషింగ్ హార్బర్ విషయంలో ఇట్లా రాజకీయ వివాదం చేస్తున్నారని చెప్పి ఇక్కడ బాల విన్యాస మంత్రి ఉన్నారు ప్రకాశం జిల్లా, ఆయన నిన్న స్పందించడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్ అనేది మేము డెవలప్ చేస్తున్నాము, దేశంలోని తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డింగ్ గా జువ్వెలదిన్న అభివృద్ధి చెందిపోతుంది. దీన్ని రాజకీయం చేయడానికి వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం మత్స్యకారులకు మేలు జరిగే చర్యలు తీసుకుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు, దీన్ని మేము ఒప్పుకునేది లేదని చెప్పి ఆయన అంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని నిర్మాణం కూడా చేపట్టాము. మేము దాదాపు 70% పనులు కూడా పూర్తయ్యాయి. కానీ ఈ క్రెడిట్ ని ఒప్పుకోకుండా కూటమి ప్రభుత్వం మేమే శంకుస్థాపన చేశామని చెప్పి
ఈ పోర్టును వేరే వాళ్ళకి అప్పగించాలని చూస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న వాదన. రైట్ లక్ష్మీనారాయణ, స్టే విత్ అస్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం పర్యటనకు సంబంధించి. ఇక కాసేపట్లో నెల్లూరు జిల్లా జువెల్ దిన్నెలోనైతే జగన్ పర్యటన ప్రారంభమవబోతోంది. ఫిషింగ్ హార్బర్ను సందర్శించనున్నారు. ఈ క్రమంలో కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేందుకైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి వస్తూ ఉన్నారు. అయితే చూస్తే కనుక 10 నుంచి 15 వేల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకవైపు జువెల్ దిన్నెలో గతంలో కూడా ఇక్కడ అంటే ఇటు బోట్ల మిస్సింగ్ కేసులో కూడా ఇక్కడైతే కొంత గొడవలు చెలరేగాయి. ఆ క్రమంలో కూడా అక్కడ పోలీసులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ పూర్తిగా కూడా మత్స్యకారుల ఆధిపత్యం అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో కూడా అప్పుడు పోలీసులు అక్కడికి ఎంటర్ అవ్వలేకపోయారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది ఈరోజు. అందుకని చెప్పి కూడా ఇప్పుడైతే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేయనున్నట్లుగా చూడొచ్చు.